హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ లస్సీ కూల్గా టేస్టీగా ఒక్కసారి తాగితేనే అస్సలు టేస్ట్ మర్చిపోలేనట్టు ఉంటుందన్నమాట. మనమే ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దామా. నేను దేనికోసము ఒక 2 కప్పులు పెరుగుని తీసుకున్నానండి. దాన్ని ఎంత వీలైతే అంతసేపు బీట్ చేసుకున్నాను. ఒకవేళ బీటర్ లేకపోతే మీరు కవ్వంతో కూడా బాగా చిలుపుకోవచ్చు. ఏదైనా రౌండ్గా ఉన్న బౌల్లో చేస్తే ఎలాంటిది బయటికి పడకుండా ఉంటుంది. అందులో కొంచెంగా నేను ఐస్ క్యూబ్స్ కానీ మీరు లేకపోతే ఐస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మనము బీట్ చేసుకుంటూ ఉండాలి. ఎంత వీలైతే అంతసేపు బీట్ చేస్తే ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఐస్ వాటర్ వేసిన తర్వాత బీట్ చేశాను. మళ్ళీ మనము ఇందులో ఒక 1/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మరి ఇంకొకసారి ఒక 2 టైమ్స్ బాగా బీట్ చేసుకుంటాం. నురగగా వచ్చినంత వరకు మనము పెరుగుని బాగా బీట్ చేసుకుంటాం. అప్పుడే లస్సీ చాలా టేస్టీగా ఉంటుంది. అది బాగా బీట్ అయిపోయిన తర్వాత మనము 2 గ్లాసెస్లోకి ఇంక సర్వ్ చేసుకుందాం. మొత్తం అంతా లస్సీని గ్లాసెస్లో వేసుకున్నాక నేను దీనికోసం కొంచెం కొబ్బరి తురుముని కూడా వేసుకుంటున్నాను. అలాగే అందులో నేను ఒక కోవాని ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. అది అన్‌స్వీటెడ్ కోవా అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ లస్సీలోనే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్‌స్వీటెడ్ కోవాని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అలాగే కొంచెం కాజు అండ్ బాదం తోటి గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది. మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.